ఈరోజు మా ఇంట్లో ఎల్పిజి సిలిండర్ అయిపోయింది. అందుకని మేము ఇలా కాంపౌండ్లో ఇలా పోయి సెటప్ చేసాం అన్నమాట. పక్కలో వెళ్ళేసి కట్టెల దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర కట్టెలు తీసుకొచ్చేసి నైట్ స్టార్ట్ చేసాము. నైట్ చేసి పడుకునేసాం. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్నూన్కి చేద్దాం అనుకున్నాం. మార్నింగ్ కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాం, కర్రీ ఉండే. సో ఇప్పుడైతే చాలా పెద్ద వంట చేస్తున్నాం అన్నమాట. సో ఏంటంటే అన్నము, సొరకాయ చారు, అలాగే పల్లి అన్నమాట. సో ఇది 3 చేయాలి కాబట్టి పెద్ద ప్రొసీజర్. దాంట్లో ఉడకబెట్టిన బ్యారెల్ ఉడకాలంటే ఇంకా టైం పడుతుంది. అది ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఎప్పుడో మనము పాతకాలంలో ఇలా వంట చేసుకునే వాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఎల్పిజి లేని ఇలా చేయాల్సి వస్తుంది. సో గ్యాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఇంకా 1 వీక్ పడుతుంది అన్నారు. సో 1 వీక్ ఇలానే చేసుకోవాలి. సో చూసా నేనైతే రైస్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇంకా రైసు కాలేదు, సగం అయిందంతే. సో చేస్తూ ఉంటే బాగుంది, బట్ కొంచెం ఎక్కువ గాలి వస్తే అలా అని కొడుతుంది అన్నమాట మొహానికి. ఇలా చేస్తూ చూద్దాం ఎంత అవుతుందో అనేసి స్టార్ట్ చేశాను అన్నమాట. నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినట్లయితే అప్పుడప్పుడు చేసేదాన్ని కొంచెంగా. ఇప్పుడైతే కంప్లీట్గా చేస్తున్నాను అన్నమాట. ఇలాంటి ఒక రోజు వస్తుందని నేనైతే అస్సలు అనుకోలేదు. కానీ పొయ్యిలో చేస్తుంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కుండలో చేసుకుని తింటే నిజంగా ఇంకా టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. కానీ మా దగ్గర కుండలు లేవు కాబట్టి పాత్రలో చేయాలి. ఈ పాత్రలు అయితే నల్లగా అయిపోతుంది. దాన్ని ఇంకా వాష్ చేయడమే ఉండేది పెద్ద కథ మనకి. బట్ చూద్దాం, ఇంకేం చేయలేము కదా. ఈ వార్ వల్ల ఇన్ని అగర్థాలు వస్తున్నాయి. ఏం చేయాలి చూద్దాం ఏమవుతుందో. ఇంకా 1 వీక్ ఇలానే చేయాలి అంతే. కానీ ఇలా పొయ్యిలో చేసుకుని తింటే కూడా మనకు చాలా హెల్తీగా. కానీ టైం ఉంటే ఓకే, టైం లేనప్పుడు చాలా కష్టం అవుతుంది. కానీ ఇప్పుడైతే ఇంట్లో అందరూ ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఎప్పటికైతే అప్పుడు లేట్గా చేసుకున్నా ఏం పర్లేదు. సో చూసారా, నేనైతే ఇలా నిదానంగా ఒక్కొక్క చక్కే తీసి మంట వేస్తున్నాను అన్నమాట. సో నేనైతే ఫైనల్లీ రైస్ అయితే చేసేసాను అన్నమాట. మార్నింగ్ అయితే మా అమ్మ చేసింది, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కాబట్టి నేను చేస్తున్నాను అంతే. సో నైట్కి మాత్రం వేడిగా రైస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే కర్రీ, పల్లెము అండ్ రైస్ 3 ఒకేసారి చేయాలి కాబట్టి టైం పడుతుంది. మరి ఎక్కువ గాలి వచ్చేస్తే మాత్రం పొగైతే అలానే మొహం మీద కొట్టేస్తూ ఉంది. బాయ్.